ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, ఉడుకు నీళ్ళ చాయలేదు. భాగ్య, ఒక 5 రూపాయలు చిల్లర ఉంటియే. 5 రూపాయలు ఎందుకు? ఒక బూస్ట్ ప్యాకెట్ కొనుకొచ్చుకుంటేనే. గా దిగుట్లుండే 5 రూపాయలు తీసుకోపో. సరే. నీ దగ్గర ఏమైనా చిల్లర పైసలు ఉన్నాయా? నాగర చిల్లర ఉన్నాక నిన్నెందుకు అడుగుతానే? నాగర 500 నోటు ఉన్నది. 500 నోటు ఇటీ చీర కొనుక్కుంటా. అయ్యో దేవుడా, ఇది ఇట్టేసి పొత్తు కుడుతుంది దేవుడా. దీని ఆగడాలు ఆపడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పవయ్యా దేవుడా. చెబితే ఖచ్చితంగా తీర్చుకుంటా నీ మొక్కు దేవుడా. అవును, ఇంతకు శాంతెవలు? మేమెందుకు ఆడతాం హౌస్ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్నారు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరించి చూస్తారు కోడితే నీ తెప్పకని నీ వాటర్ పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపేవలే. అబ్బా మస్తు ఆకలి అవుతున్నది. అమ్మా మీ దగ్గర ఫాస్ట్ గా ఏమైతుంది? ఫోన్ పే అవుతుంది. ఏంటి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే నానబెట్టాను గాని ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. అద్దే ఆ పిలుపు విలువకే అని 20 సంవత్సరాల నుంచి చెప్తానా. నువ్వు నన్ను విలువు, నేను నిన్ను పిలుతా అంటివి. ఇప్పుడు చూడు, ఇద్దరికి పొట్టు షుగర్ వచ్చే. అయ్యో, అంతలా ఏం పిలుచుకున్నావు? హనీ, స్వీటీ, చాకోపీ, స్వీట్ హార్ట్, జాను, లడ్డు అని పిలుచుకోలేదానే? అట్లా పిలుచుకున్న వాళ్ళనే షుగర్ వచ్చిందా? అవును, ముద్దు మాటలు మాట్లాడితేనే ఇద్దరికి వచ్చింది. ఈ కంచెల్లి షుగర్ పోయేదాకా అట్లా విలువకు. సరే. కాకరకాయ, కలమంద, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిపాయ, మిరపకాయ, నిమ్మకాయ, ఎర్రకారం అని ఈ కాంచాలు ఇట్లా పిలుచుకున్నాను తియ్యి. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అయ్యి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా? ఏంటే ఎప్పుడు లేదు, ఈరోజు ఇంత డల్లగున్నావు? ఏమీ లేదే, అందరూ ప్రమోషన్ కోసం చీరలు ఇస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు, జ్యువెలరీ కూడా ఇస్తున్నారు. అన్ని వస్తున్నాయి, మంచిదే కదే. ఎన్ని చీరలు ఉంటే ఏంటే, నైటీలు ప్రమోషన్ చేయమని ఎవరూ పంపించడం లేదు. నువ్వు రోజు మందు తాగుతావు కదా? అవును మేడం. నీ లివర్ బాగా చెడిపోయింది, మందు తాగడం మానేయ్. అలాగే మానేస్తాను మేడం. కాకపోతే ద్రాక్ష పళ్ళు, డ్రై ఫ్రూట్స్, బెల్లం తినొచ్చా? బ్రహ్మాండంగా తిను. మరి నీళ్లు తాగొచ్చా? రోజుకు 3 లీటర్లు నీళ్లు తాగితే చాలా మంచిది. అవన్నీ విడివిడిగా తిని తాగితే రాని సమస్య, అవన్నీ కలిపి మందు తయారు చేసి తాగితే ఎందుకు వస్తుంది? నేను మేడ మీద నుండి నీ పైన నీరు, సిమెంట్, ఇసుక ఎత్తే దెబ్బ తగులుతుందా? అస్సలేం తగలదండి. అదే 3 కలిపి ఇటుక బెడ్లా తయారు చేసి నీ మీద ఎత్తే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు అర్థమైంది మేడం, మందు మానేస్తాను. తయారుగా పో, మా అవ్వగారింటికి పోదాం. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఇప్పుడెందుకే? మా నాన్న ఫోన్ చేసిండు రమ్మని. నిన్నగాక మొన్ననే కాదే పోయొచ్చింది. 1 నెల రోజుల దాకా ఆనే ఉండుడట, రమ్మంటాండు. అబ్బో, అల్లుడి మీద బాగానే ప్రేమ పుడుతుంది అత్తగారికి. ప్రేమ పాడా? మొన్న మా దూడ చచ్చిపోయింది కదా, బర్రె పాలు ఇయ్యలేదట, మనం పోయినాక పాలిచ్చిందట, అందు గురించే రమ్మంటాండు. మనకు బర్రెకు పాలకు సంబంధం ఏమున్నదే? బహుశా నిన్ను చూసి ఆ బర్రె దూడ అనుకొని పాలు ఇవ్వచ్చు. బయట నేను చేస్తున్నావే? మీరే చెప్పారు కదండి, మన పిల్లలు ఎదుగుతున్నారు, మనం 4 రాళ్లు వెనకేసుకోవాలని. అందుకే ఇక్కడ నించని రాళ్లు వెనకేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతాయా, ఇంకా కొంచెం పెద్దవేయమంటారా? ఒంటరి వయసు, తుంటరి మనసు, జంటని వెతికే వేళ. నేనుండగా ఇంకో జంటను వెతికారనుకోండి, 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తాను. ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, ఉదయం లేవగానే నాకు నడుము నొప్పి వస్తుంది. అయితే మధ్యాహ్నం లేవమ్మా.